హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెసిపీని తయారు చేద్దాం. దానికోసం ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలోనే ముందుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయ మగ్గే వరకు ఒక 2 నిమిషాలు ప్యాన్ పైన ఫ్రై చేసుకుందాం. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. అయితే ఉల్లిపాయ మగ్గిన తర్వాత చిన్న అల్లం ముక్కను తీసుకొని తరుగుకొని అల్లం ముక్కలను అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక నా దగ్గర ఉన్న 3 కలర్ క్యాప్సికమ్ అండి, గ్రీన్, రెడ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ ముక్కలను చిన్నగా తరుక్కొని వేసుకున్నాను. మీ దగ్గర క్యాబేజీ లేకపోతే క్యారెట్ ఇవి ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర 3 కలర్ క్యాప్సికమ్ ఉంది కాబట్టి అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ కంటే కొంచెం చిన్న ముక్కలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిచ్చుకుందామండి. ఆయిల్లో కొద్దిసేపు బాగా మగ్గాక మనం ఏ కొలతతో అయితే సేమియాని తీసుకుంటున్నామో అదే కప్పు కొలతతో వాటర్ని తీసుకోవాలి. ఏ కొలతతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పు కొలతతో వాటర్ తీసుకుంటే చక్కగా సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. నేను సేమ్ మెజర్మెంట్స్తో వాటర్ని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇదే స్టేజ్లోని మనం సేమియాకి సరిపడా ఉప్పుని, సాల్ట్ని వేసుకుందాం. నాకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోయింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ని టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం కొంచెం సేపు మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు, ఒక మరుగు వచ్చే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇదే స్టేజ్లోని ఒకసారి కలుపుకొని సేమియాని మనం ఏ కప్పు వాటర్తో తీసుకున్నామో మెజర్మెంట్ అదే కప్పు సేమియా తీసుకున్నాను. ఆ సేమియాని దీనిలో బాగా వేసుకొని బాగా కలిపి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మరలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనం మరలా మూత తీసి చూసి ఒకసారి వాటర్ అనేది కొంచెం ఇంకింది కదా, మరొకసారి కలుపుకుందాం. ఇంకా కొంచెం వాటరు ఉంది కదా, అది కూడా బాగా సేమియాకి పట్టి విడివిడిగా అయ్యే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సేమియాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి అబ్జర్వ్ అయిపోయి సేమియా విడివిడిగా వస్తుందండి. కాబట్టి మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇగో 2 నిమిషాల తర్వాత మరలా మూత తీసి చూస్తే సేమియాలో వాటర్ అంతా ఇంకిపోయింది, చూసారా, బాగా అబ్జర్వ్ అయిపోయి విడివిడిగా వస్తుంది. ఇదే స్టేజ్లో సేమియాను ఒకసారి బాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి గుడ్లను ఫ్రై చేసుకోవటానికి. నేనైతే దీనిలోనే ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను. మీరు ఒకవేళ సరిపోకపోతే ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకొని మీరు పక్కన తీసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు, తర్వాత కలుపుకోవచ్చు ఎగ్స్ని. నేను దీనిలోనే ఫ్రై చేసేసాను. నేను 3 గుడ్లను తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే మరొక 2 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను 3 గుడ్లను తీసుకొని దానిలోనే 1 స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని కలుపుకొని మూత పెట్టానండి. మూత పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మరలా కలుపుకుందాం. ఇప్పుడైతే ఈ స్టేజ్లో మూత పెట్టేస్తే అది బాగా ఉడుకుతుంది. తర్వాత కలుపుకుంటే ముక్కలు బాగా వస్తాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఎగ్స్ చూసాను కదా, కొంచెం అడుగు బాగా ఉడికింది. దాన్ని అదే స్టేజ్లో మెల్లిగా కలుపుకుందాం. మెల్లిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో ఉంటేనే మనకి మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. నాన్ స్టిక్ కాబట్టి పర్వాలేదు. ఐరన్ ప్యాన్ అయితే కొంచెం మాడిపోతుంది, చూసుకొని మీరు చేసుకోవాలి. మొత్తం మెల్లగా బాగా కలుపుకోవాలండి. ఎగ్ కొంచెం బాగా ఉడికే వరకు దీనిని కలుపుకుందాం. మరొక 2 నిమిషాలు పచ్చిగా ఉంది కదా, మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఇదిగోండి ఎగ్ ఇలా వచ్చింది.
ఇలా చాలా బాగా చక్కగా ఉడికింది. ఈ విధంగా ఉడికినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా దాంట్లోనే మన గరిటెతో కట్ చేసుకొని వాటిని సేమియా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేసుకోండి, మరి చిన్నవైతే బాగా కనపడవు కాబట్టి పెద్ద ముక్కలుగా ఉంచుకొని సేమియా మొత్తం మనం ఈ ఎగ్ని కలిపేసుకుందాం. మొత్తం అంతా ఈ మిశ్రమం బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనం కొంచెం ఒక పావు చెంచా మిరియాల పొడిని, అలాగే ధనియాల పొడి హాఫ్ చెంచా వేసుకుందామండి. మసాలాలు ఈ రెండు సరిపోతాయి, ఇంకేమీ అవసరం లేదు. ఒక పావు చెంచా మిరియాల పొడి, అలాగే హాఫ్ చెంచా ధనియాల పొడిని వేసుకొని 2-3 చుక్కల సోయా సాస్ని వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. సోయా సాస్ మాత్రం. అలాగే 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇదే స్టేజ్లో మీకు ఏమైనా సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఒకసారి చూసుకొని మరొక హాఫ్ స్పూన్ ఉప్పు అనేది వేసుకొని కలుపుకుందామండి. ఇది బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని దీన్ని సేమియాని మగ్గనిద్దాం. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తే సేమియా మసాలాలంతా పట్టి బాగా కుక్ అవుతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసుకున్న కారం అంతా కూడా బాగా పట్టి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా కలుపుకుందాం. ఫైనల్ స్టేజ్లో కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలాగే ఉంచి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎగ్ సేమియాని వేరొక గిన్నెలో తీసుకొని దానిలోనే మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను, అలాగే 3 చుక్కల నిమ్మరసాన్ని కలిపి సర్వ్ చేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెడీ. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్లోనైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.